నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భాగ్యనగరం నిండా ఎన్నో పవిత్ర ఆలయాలు, వాటి ప్రభావాన్ని దశదిశలా చాటుకున్నవి కొన్ని, కాలం మరుగున పడిపోయినవి మరికొన్ని, వందలేళ్ల చరిత్రకు సాక్షిభూతాలుగా నిలిచిన ఆదరణకరువైనవి ఇంకొన్ని. కానీ తమవైన ప్రత్యేకతను చాటుకున్నవి ఈ ఆలయాలు. అలాంటి వాటిలో ప్రత్యేకమైన ఒక ఆలయమే ఈ కిషన్బాగ్లో ఉన్న కాశీబుగ్గ ఆలయం. నిత్యం శివలింగార్చనలో తరించే గంగమ్మ, భక్తుల కోరికలు తీర్చే శివయ్య ఇక్కడి ప్రత్యేకతలు అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఏరియాకు కిషన్బాగ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే 200 ఏళ్ల క్రితం రాఘవ రామ్జీ అనే జాగీర్దారు ఈ ఆలయాన్ని స్థాపించాడంట. కృష్ణుడు రాఘవ రామ్జీ కలలోకి వచ్చేసి, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీసి ఒక ఆలయం నిర్మించమని రాఘవ రామ్జీ కలలో చెప్పాడంట. ఆ సమయంలో ఈ స్థలం అంతా ఒక ముస్లిం దగ్గర నుంచి రాఘవ రామ్జీ కొని ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టాడు. అప్పుడు ఇక్కడ మురళీ మనోహర్ దేవాలయానికి ఉపగుడిగా కాశీ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. 200 ఏళ్ల క్రితం ఒకరోజు ఇక్కడ జాగీర్దార్గా ఉన్న రాజా రాఘవ రామ్జీ కలలో శ్రీకృష్ణుడు కనిపించాడంట. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీసి నా కోసం ఒక దేవాలయాన్ని నిర్మించమన్నాడట. సో అలాంటప్పుడు ఈ స్థలాన్ని ముస్లిం దగ్గర రాఘవ రామ్జీ కొని ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టాడు. అప్పుడు ఇక్కడ అలా కృష్ణుడి పేరుతోటి ఈ ఏరియాకు కిషన్బాగ్ అనే పేరు వచ్చింది. ఇక్కడే ఉన్న మురళీ మనోహర్ స్వామి దేవస్థానానికి ఉపగుడి ఈ కాశీబుగ్గ దేవాలయం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ గుడి యొక్క ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగరం నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయం రణగుణ ధ్వనులకు దగ్గరగా ఉన్న అలాంటి శబ్దాలు ఈ గుడిలో ఏమీ వినిపించవు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే సన్నగా పారుతున్న మూసీ నది, 24 గంటల ఈ మహావృక్షం యొక్క చల్లని నీడ, 360 రోజులు 24 గంటలు ఆ శివుని యొక్క పానవటంపై నుంచి పారుతున్న గంగమ్మ తల్లి, ఎంతో ప్రశాంతంగా అద్భుత లోకంలా ఉంటుంది ఈ దేవస్థానం. మనం గుడిలోకి ప్రవేశించగానే ఇక్కడ అమ్మవారు, ఇటుపక్క ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ మహావృక్షాన్ని చూసుకున్నట్లయితే ఈ మహావృక్షంలో 2 నుంచి 3 అంటే రావి, నేరేడు, మర్రి ఇలా 3 రకాల చెట్లతోటి కలగలిపి పెద్ద మహావృక్షంగా, ఇది కూడా 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టే కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు ఈ చెట్టుని కూడా ఒక దేవునిలా భావించి దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం, చెట్టుకు పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. రెండు 200 ఏళ్ల క్రితం అంటే రజాకారుల పాలన కొనసాగుతున్న సమయం. అలాంటి సమయాల్లో మన హిందూ దేవాలయాలపైన అనేక దాడులు జరిగేవి. అలాంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ దేవాలయాన్ని ఇలా నిర్మించారట రాజా రాఘవ రామ్జీ. సో చూసుకున్నట్లయితే ఈ దేవాలయం లోపలికి వస్తే మొత్తం పిల్లర్ల రూపంలో, అంటే మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో అర్రలుగా ఎలా ఉంటాయో మన ఇల్లు, అలానే ఈ దేవాలయం నిర్మాణం కూడా జరిగింది. ఈ దేవాలయంలో మునులు, ఋషులు తపస్సులు చేసేవారట. ఇప్పుడు ఇక్కడి ప్రజలకు ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత, ప్రసిద్ధి తెలిసిన తర్వాత చాలామంది భక్తులే వచ్చి ఈ శివయ్యను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడున్న మహిమ అలాంటి. అయితే ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారంలా ఉంది కదా, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాం అనుకోండి. ఇంకా లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేయడం, నైవేద్యం ఇవ్వడం అన్నీ జరుగుతూ ఉంటాయి. చూశారు కదా, ఇదే పరిస్థితి. ఇక్కడ అమ్మవారికి అన్ని వేళల పూజలు, నైవేద్యం సమర్పించడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడున్న ప్రతి ఒక్క స్వామికి, దేవునికి, దేవతకు అన్ని విధాల పూజలు, నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఆ మహాశివుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ దేవుణ్ణి దర్శించుకోవాలంటే 15 నుంచి 20 మెట్లు దిగి కిందికి వెళ్ళాల్సిందే.
ఇక్కడున్న శివయ్యని దర్శించుకోవాలంటే 15 నుంచి 20 మీటర్లు దిగి కిందికి వెళ్ళాలి. వస్తున్నాం. ఇక్కడ మెట్లు దిగి రాగానే మనం బయట కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా ఇక్కడ కంపల్సరీ ఆ మహాశివుని దర్శించుకోవడానికి వెళ్ళే ముఖద్వారం ముందు కంపల్సరీ ఇక్కడ కాళ్ళు కడుక్కోవాల్సిందే. ఇక్కడ ప్రతిరోజు 2 నుంచి 3 ఇంచుల నీళ్ళు ఇక్కడ వస్తూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఈ నీళ్ళని ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటారు, అయినా ఇక్కడ నీళ్ళు వస్తూనే ఉంటాయి. లోపలికి వెళ్దాం రండి. అయితే ఇక్కడున్న ఈ మహాలింగాన్ని చూసుకున్నట్లయితే 24 గంటలు 360 రోజులు శివుని యొక్క పానవటంపై నుంచి నీళ్లు పారుతూనే ఉంటాయి. ఈ నీటిని చాలామంది తమకు ఆరోగ్య పరిస్థితులు బాలేని వాళ్ళు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకుంటే అనారోగ్య పాలు నుంచి విముక్తి కలుగుతుంది అనేసి ఇక్కడ చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. చూడండి ఆ నీళ్లు కూడా ఎంత ఫోర్స్గా ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో. ఇక్కడికి భక్తులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా క్లియర్ అయిపోయాయని కూడా చాలామందికి అయ్యాయి. 100% చాలామందికి అయ్యాయి. అలా చూసి ఎంతోమంది ఇతర రాష్ట్రం నుంచి ఈ నీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు. చాలా పవిత్రమైన. అయితే మనం ఇప్పుడు ఒకసారి అది చూడొచ్చా స్వామి? ఆ గుండం చూడండి, చూపిస్తాను. భక్తులకు ఎలా ఉండదు కానీ మీరు భక్తులు చూపించడం కోసం ఒక్కసారి చూపించండి. ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడ లోపల ఉన్నదంతా కూడా ఇటు పక్క చూపించండి స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, పురాతన ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అలాగే ఋషి మునివర్యులు, అలాగే బ్రహ్మదేవుడు ముగ్గురు కూడా ఉంటారనమాట. ఇటు పక్క చూస్తే మీకు నీళ్ళు వచ్చే గుండం ఇక్కడే ఉంటుంది. ఈ గుండంలోంచి నీళ్ళు స్వామివారిపైకి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ గుండానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అది ఎంత లోతుంది, ఎక్కడి నుంచి వస్తాయి అనేది వివరాలు ఎవరికి తెలియదు. కానీ నీళ్లు మాత్రం అదే మట్టంలో, ఎప్పుడు అదే మట్టంలో ఉంటాయి. తగ్గవు, పెరగవు. పెరిగితే గుడంతా మునిగిపోతుంది. అలా పెరగకుండా స్వామి అనుగ్రహిస్తాడని మేము భావిస్తాం. ఎప్పుడు అలా అదే రేంజ్ లో వాటర్. ఇంకా పెరిగాయంటే గుడి మునిగిపోతుంది. అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చినట్లయితే ఈ గుండానికి ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి, నారద మహర్షులు మనకు ఇక్కడ దర్శనమిస్తారు. వారికి ఎదురుగానే ఇక్కడ చిన్న బావిలాగా ఒక ట్యాంక్లా ఉందన్నమాట. ఈ ట్యాంకులో ఎప్పుడు నీళ్లు అదే రేంజ్లో అలానే ఉంటాయి, అదే మట్టంలో ఉంటాయి. ఇక్కడ నుంచే పర్పులుటాయి శివుని మీద నుంచి, పానవట్టం మీద నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఋషిముని వర్యులు ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ ఈ దేవతామూర్తులకు కూడా ఎప్పటికప్పుడు పూజలు, నైవేద్యాలు ఇస్తూనే ఉంటారు. స్వామివారికి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇంత లోపట ఉంది కాబట్టి వదిలేస్తున్నారు అనేసి లేదు, ఎప్పటికప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇంత ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయం యొక్క గోపురాలను కూడా ఒకసారి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది శివగోపురం, ఇది వైష్ణవ గోపురం. ఇలా శివ వైష్ణవ గోపురాలు పక్కపక్కన ఉండడం అరుదు అన్నమాట, ఎక్కడ కనిపించవు.
బట్ ఈ కాశీబుగ్గ దేవాలయంలో ప్రత్యేకత ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివునికి సంబంధించిన అమ్మవారు, శివలింగం, కాలభైరవ స్వామి, శివుడు, అలాగే పైన చూసుకున్నట్లయితే అశ్వనాగ బంధనం అంటే 8 నాగుపాములతోటి బంధనం చేసినట్లు కనబడుతుంది. అంటే ఇవి రేర్గా కనబడే గోపురం అన్నమాట. అంటే ఇలా అశ్వనాగ బంధనం చేశారంటే కంపల్సరీ ఆ టెంపుల్స్లలో పాములు తిరుగుతూ ఉంటాయి. అలాగే దీని పక్కన చూసుకున్నట్లయితే వైష్ణవ గోపురం. వైష్ణవ గోపురం చూసుకున్నట్లయితే విష్ణువుకు సంబంధించిన దశావతారాలు కనబడుతున్నాయి. మరి కింద దేవునికి అభిషేకం చేస్తున్న నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి అనేసి సందేహం ఉండొచ్చు. అయితే కింద దేవునికి అభిషేకం చేస్తున్న నీళ్ళు ఇక్కడ నుంచి, అంటే శివుని యొక్క ఆ లింగం యొక్క పానవటం పై నుంచి పారుతున్న నీళ్ళు ఇక్కడ నుంచి కిందికి వెళుతూ ఆ మూసీ నదిలో కలుస్తున్నాయి. సైడ్లో ఇక్కడ ఒక బావి ఉందన్నమాట. ఈ బావిలో నీళ్ళు చూసుకుంటే కొంచెం అసలు బాగున్నట్టే కనబడట్లేదు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ బావి నుంచే లోపటున్న ట్యాంక్కి నీళ్ళు వెళ్తాయనేసి అంటారు. కానీ ఇక్కడ నుంచి ఎలాంటి పైప్ లైన్ కానీ అలాంటివి అయితే ఏం కనబడవు. బట్ ఈ బావి నుంచి లోపటున్న ట్యాంక్కి 30 అడుగుల దూరం ఉంది. ఇక్కడ నుంచి ఆ వాటర్ అక్కడికి ఎలా వెళ్తున్నాయి, మరి ఎలా ఫిల్టర్ అవుతున్నాయి, ఆ ఫిల్టర్ అయి ఆ శివుని యొక్క పానవటంపై ఎలా పడుతున్నాయి, ఇప్పటి వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. అలాగే చూసుకున్నట్లయితే ఈ టెంపుల్కి రావడానికి తగిన సదుపాయాలైతే లేవనే చెప్పాలి. ఎందుకంటే 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంకి రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి రావాలంటే అసలు ఇక్కడికి ఒక వంతెన కూడా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయలేదు. స్థానికులే ఏర్పాటు చేసుకున్న ఆ చిన్న వంతెన మీద అక్కడి నుంచి ఇక్కడికి భక్తులు వచ్చేసి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. భారీ వర్షం పడిన నేపథ్యంలో అయితే వాళ్ళు కట్టిన వంతెన కూడా మునిగిపోతుంది. ఆ పరిస్థితుల్లో దేవాలయానికి రావాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి రాజా రాఘవ రామ్జీ వారసులే వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ఆలయానికి ఫౌండర్లుగా, ట్రస్టీలుగా ఉండేటోళ్ళంట. దాని తర్వాత ఆ కుటుంబానికి చెందిన రాజా త్రయంబక్ లాల్ గారు 1965లో ఈ దేవాలయాన్ని ఎండోమెంట్కి ఇచ్చిన తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులతో సహా ఎండోమెంట్ వాళ్ళు కూడా ఈ గుడి యొక్క అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారనేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆనవాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 200 క్రితం కట్టిన ఆలయానికి రంగులు అద్దడం అవి మాత్రమే చూస్తున్నాం. కానీ ఇక్కడికి రావడానికి మంచి సదుపాయాలు అవైతే కరువనే చెప్పాలి. ప్రత్యేకంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ పూజ తామే ఆ శివునికి అభిషేకం లాంటివి చేసుకోవచ్చు అన్నమాట. కానీ సోమవారం నాడు శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చేయడానికి వీలవ్వదు. కానీ సోమవారం రోజు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే మీరు కూడా ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసే ప్రయత్నాలు చేయండి.